ఎంతోమంది టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ సీనియర్ యాక్టర్స్ ఈ చిత్రంలో చేయడం జరిగింది. రాధికా శరత్ కుమార్ గారిని మనం చూస్తాము, చరణ్ రాజ్ గారిని మనం చూడడం జరుగుతుంది. ఇలా ఎంతోమంది మంచి మంచి యాక్టర్స్ని, టీవీ5 మూర్తి గారిని మనం చూస్తున్నాము, రఘు కుంజే గారిని మనం చూస్తున్నాము. బట్ ఎస్, ఇవాళ ఇక్కడ కొంతమంది యాక్టర్స్ రావడం జరిగింది. వారిలో ఐ రిక్వెస్ట్ రాఘవ్ గారు వచ్చారా? రాఘవ్ గారు వస్తే వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. కాంచీ గారు ఉంటే వారిని కూడా వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ కేఏ పాల్ నటనతో మనందరినీ ఆకట్టుకున్న రాము, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. రాముని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఈ చిత్రంలో యాక్ట్ చేసిన సిద్ధి, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సిద్ధిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే రైటర్ లక్ష్మీ లోహిత్ పూజారి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము. కాదు, నాతో పాటు ఈ మ్యూజిక్ ఎందుకు? నాకు కూడా తెలియట్లేదు యాక్చువల్లీ ఫ్లోలో ఉన్నప్పుడు. ఓకే, సో మరి ఈ చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా మరి హీరోయిన్ పాత్ర ఎలా ఉంది అనేది మనం వేచి చూడాలి. మనకి చాలా తక్కువగా చూడడానికి దొరుకుతుంది కంటెంట్లో. సంకీర్తన, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో సంకీర్తని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎడిటర్ సత్య గారు ఇక్కడ ఉంటే వారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. ఎడిటర్ సత్య గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ ఆపరేషన్ రావణ్ అంటూ ఆగస్ట్ 2న మన ముందుకి రాబోతున్న టాలెంటెడ్ డైరెక్టర్, ఆఫ్ కోర్స్ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది అండ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పాలి. వెంకట సత్య గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏది రాలేదా? మరి ఏం రాలేదు? ఆడియో అంటే నేను చెప్పిందే కదా. ఓకే, నాది కూడా ఆయనలాగే వచ్చిందా? ఓకే, కూల్. శ్వేత గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఇందాక నేను చెప్పినట్టు కొంచెం వంట పెంచండి అయ్యా వాల్యూమ్ని. ఇప్పటివరకు రాకపోయినా పర్లేదు, డబ్బింగ్లో వేసుకోవచ్చు. ఓకేనా? సౌండ్ చెక్ 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 వస్తుందా? మీరు మాట్లాడండి, నేను మాట్లాడుతూనే ఉన్నా. వస్తుందా రావట్లేదా? రావట్లేదు. వెరీ నైస్. కొంచెం పెంచండి. ఆయన మరీ పక్కనే ఉండడం వల్ల ఎక్కువ వస్తున్నట్టుంది, నా వాయిస్ తగ్గించినట్టున్నారు. ఇప్పుడు ఓకేనా? వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇందాక చెప్పినట్టు నాకు పలాస నుంచి రక్షిత్ అంటే చాలా ఇష్టము. అండ్ తర్వాత లండన్ బాబులు అందులో ఒక కామెడీ రోల్లో కనిపిస్తే అంతే ఫన్ జనరేట్ చేస్తే హీరోగా, బట్ దాని తర్వాత పలాసలో ఒక మంచి రోల్లో కనిపించడం జరిగింది. శశి వదనే కంటే ముందు దీన్ని మీరు తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇదైతే చాలా పవర్ ప్యాక్డ్ ఫిల్మ్ అని అర్థమవుతూనే ఉంది ట్రైలర్ చూస్తే. మరి ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ హీరో ఆఫ్ ది ఫిల్మ్ రక్షిత్ అట్లూరి ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. నాకు తెలిసినంతవరకు నా కెరియర్లో నేను చాలా తక్కువ గ్యాప్లో ఎవరి హీరో పేరైనా చెప్తాను అంటే అది విశ్వక్సేన్ గారి పేరు అనమాట. బికాజ్ అంత కంటెంట్ని, అంత టాలెంట్ని మన ముందుకు తీసుకొస్తే, అన్ని సినిమాల్ని మన ముందుకు తీసుకొస్తూ ఉంటారు, అంత మంచిగా ఉంటారు విశ్వక్సేన్ గారు. ఇంకా నా ఇంట్రో ఫినిష్ అవ్వలేదు, బట్ మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీతో పాటు వీళ్ళందరినీ ఏంటి టీంని అందరినీ తోసి కాదు, ఈ రావణ్ మీరు ఈ సినిమాలో ఉన్నారన్నారు, మీరు ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళని వెంట పెట్టుకొని? వాళ్ళు ఏం ప్లాన్ చేసారో నాకు తెలియదు. విశ్వక్సేన్ గారితో సక్సెస్ తెచ్చుకుంటున్నాం మేము. డెఫినెట్గా ఆయన వెంటే పెట్టుకొని తిరుగుతున్నారు. అదైతే డెఫినెట్గా ఆయన ఇట్లా లాగుతారు, ఆయన గట్టిగా, దాన్ని మామూలుగా ఉండదు ఆయన టాలెంట్తో. అండ్ ఎస్, ఒక ఫోటో ఆప్ తర్వాత మనం మాట్లాడదాము. మీరు ఒక నిమిషం నా దగ్గరికి అంటే ఇటు రండి. మా ఏదన్నా కాదు, ఎంత థ్రిల్లర్ అయితే మాత్రం వెంకట సత్య గారు కూడా నవ్వట్లేదు.
ఒక్కసారి అందరూ జాయిన్ అవ్వండి. ఒకసారి అందరూ జాయిన్ అవ్వండి. అందరూ ఒక స్టెప్ బ్యాక్ మీరు వెళ్తే అందరూ జాయిన్ అయిపోతారు. కాదు, ఒక ఫోటోతో అంటే ఇక్కడ హీరోస్ ఉన్నారు, మరి అలాగే విలన్ కూడా కావాలి కాబట్టి మా విలన్స్ చాలామంది ఉన్నారు. ఒకళ్ళే అనుకున్నాను నేను ఈ సినిమాలో విలన్. ఇటు రండి, రండి. ఒక ఫోటో కోసం హీరోలు ఇద్దరు ముందుకొస్తే విలన్లు అందరూ ముందుకొస్తారు. ఇంత కోఆపరేట్ చేసే విలన్స్ని ఎప్పుడు చూడలేదు నేను. కూర్చొని మరి ఫోటో దిగుతున్నారు వాళ్ళు. నుంచోండి. సో ఓకే, మీ వెనకాలే రావణ్ కూడా ఉన్నారు. ఆయనే రావణ్ అనుకుంటున్నాను నేను. ఆ మాస్కుల కంటే ఈ మాస్క్ కొంచెం కొత్తగా ఉంది కాబట్టి సరికొత్తగా. సో తెలుస్తుంది, సినిమాలో తెలుస్తుంది ఏమిటి ఆ మాస్క్ వెనకాల ఎవరు ఉన్నారని తెలుస్తుంది. బట్ దానికంటే ముందు జనరల్లీ నేను విశ్వక్ గారికి లాస్ట్లో మైక్ ఇవ్వాలి. కాకపోతే ఆయన షూటింగ్ మధ్యలోంచి వచ్చారు కాబట్టి ముందే వారికి మైక్ ఇవ్వడం జరుగుతుంది. మీ విలువైన సమయాన్ని మేము వృధా ఆయన ఇంకొంచెం సమయాన్ని మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి మనం మన ఫ్లో ప్రకారం వెళదాము. ప్రొడ్యూసర్ గారు ఆయన రాలేదు ప్రస్తుతానికి, అందుకని మనం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి మామూలుగా అయితే ఇవ్వాలి. శ్రీపాల్ గారు చాటింగ్లో బిజీగా ఉన్నారు. శ్రీపాల్ గారు ముందుకు వచ్చి. అందరికీ నమస్కారం. మా ఈ ఆపరేషన్ రావడానికి వచ్చిన విశ్వక్ సేన్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లస్ మా డైరెక్టర్ గారు, మా హీరో రక్షిత్ గారికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని, బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ మీడియా బ్రదర్స్. థ్యాంక్ యూ సో మచ్. యా, మనం నెక్స్ట్ పూర్ణాచారి గారికి మైక్ ఇద్దాము. జై వారాహి. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. విశ్వకర్ణ, థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ టు హ్యావింగ్ యూ హియర్. రీసెంట్గా దాస్ కదంకిలో ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల అని ఒక చాట్ బస్టర్ నాకు ఇచ్చారు. సో ఆ తర్వాత నేను చాలా సినిమాలు రాస్తున్నాను. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ ఎప్పటికీ మీకు. కమింగ్ టు ఆపరేషన్ రావణ్, ట్రైలర్ చూస్తుంటే ఎంత గ్రిప్పింగ్గా ఉందో, ఎంత కనెక్టెడ్గా ఉందో. ఇలాంటి ఒక ఛాలెంజింగ్ స్క్రిప్ట్లో ఒక మెలోడీ సాంగ్ ఉండడం అనేది చాలా అరుదు. అలాంటి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేశారు మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. అంత మంచి సందర్భాన్ని క్రియేట్ చేసి నాకు ఒక మంచి పాట ఇచ్చినందుకు. ఇంతసేపు మీరు వింటున్నారు కదా చందమామ కథలోనానే, ఒక సూదింగ్ మెలోడీ అండి. శర్వా చేశారు, శర్వా వాసుదేవన్ చేశారు మ్యూజిక్. హరిచరణ్ గారు, గీతామాధురి గారు పాడారు. ఈ పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో వచ్చాయి. రక్షిత్ గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. టెరిఫిక్గా ఉన్నారు స్క్రీన్ పైన. రియల్లీ మళ్ళీ ఒక పలాస్ లాంటి పెద్ద హిట్ కొట్టి మీరు ఇంకా పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. యు ఆర్ లుకింగ్ బోత్ లుకింగ్ ఆర్ గ్రేట్. లోహిత్ గారు, బెస్ట్ విషెస్ అండి. మీ డెబ్యూ ఫిలింకి మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి మా డైలాగ్స్ అయితే. పెద్ద హిట్ అవ్వాలి, మీకు మంచి పేరు రాయాలి, మనం కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. August 2nd వస్తుందండి. మీ అందరి సపోర్ట్ ఉంటే ఈ ఆపరేషన్ రౌండ్ పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పూర్ణ. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ హీరోయిన్ సంగీత్ నన్ను మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.
అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అవర్ స్పెషల్ గెస్ట్ విశ్వక్సేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అవర్ ఈవెంట్ సో స్పెషల్. అండ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ అగైన్. సో అందరూ ట్రైలర్ చూసింది అనుకున్నాను. ఐ డోంట్ నో వెదర్ యూ సీన్ ఆర్ నాట్. ఎనీ వే ఎలా ఉంది? కొంచెం దగ్గర పెట్టుకోండి మైక్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఆపరేషన్ రావణ్, అవర్ డైరెక్టర్ ప్రసాద్ గారు అండ్ హీరో రక్షిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ రక్షిత్ గారు, యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్. థ్యాంక్ యూ for the great support. So I would like to thank a lot of people in our team, like our DOP Garu, Nani Garu, and our writer Lohit Garu, and our music director Sharavana Garu, and all the assistant directors, and associate director Harish Garu. Thank you so much everyone for the great support. Yeah, co-director Garu, sorry. Harish Garu, thank you so much for the great support. So Operation Ravan is releasing on August 2nd. Do watch our movie in theaters and support us. Thank you so much. థ్యాంక్ యూ సంగీర్తన, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. మరి ఆపరేషన్ రావణ్తో మన ముందుకి రాబోతున్న డైరెక్టర్ వెంకట సత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా వారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా విశ్వక్సేన్ గారు ఈ అకేషన్లో ట్రైలర్ లాంచ్కి వచ్చి సపోర్ట్ చేసిన దానికి నిజంగా నాకన్నా చిన్నవాడు కాబట్టి పాదాభివందనం చేయట్లేదు. చాలా చాలా థ్యాంక్ యూ విశ్వక్సేన్ గారు. సో మీరు చాలా ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాములు చూశారు. అన్ని ట్రైలర్ లాంచ్లు సుమారుగా ఇలాగే ఉంటాయి. అన్ని ట్రైలర్స్ ఆల్మోస్ట్ బాగుంటాయి. కానీ ఈ సినిమా నేనెందుకు డైరెక్ట్ చేశాను, ఈ ట్రైలర్లో ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటి? సో చాలామందికి ఈ డౌట్ ఉంటుంది, ఎందుకు నీకేంటి అవసరమా ఈ సినిమాలు ఇది అది అని. ఓకే, నేను మీరు ఎప్పుడు చూడని దాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నా. మీరు ఎవరో ఎప్పుడు ఎక్కడా చూడలేదు, ఇది షూర్. మీరు హైదరాబాద్లో చూడలా, ఆంధ్రాలో చూడలా, ఇండియాలో చూడలా, అమెరికాలో చూడలా, అది నేను చూపిస్తున్నాను. ఏ సినిమాలో చూడలా, ఏ రాజమౌళి గారు మీకు చూపించలా, ఐఎమ్ షూర్. సో అదేంటి? అది మీతోనే ఉంటుంది, మీతో మాట్లాడుతుంది, మీరు దాంతో మాట్లాడతారు, కానీ మీరు ఎప్పుడు చూడలేదండి. అది మీ ఆలోచన. సో ఆ ఆలోచనే మన మంచివాడిగా, చెడ్డవాడిగా, దుర్మార్గుడిగా, శాంతిపరుడిగా మారుస్తుంది. సో మనతో ఉన్న ఆలోచనని ఫస్ట్ సారి మీకు నేను ఈ సినిమాలో చూపిస్తున్నాను. విజువల్గా మీ ఆలోచనని మీరు ఈ సినిమాలో చూస్తున్నారు. అదే ఈ సినిమా. మిగతాదంతా థ్రిల్లర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఎవరో అంటారు, బ్రెయినే అందరికంటే బిగ్గెస్ట్ విలన్ లైఫ్లో అని చెప్పి, మన ఆలోచనలే మన శత్రువులు. మీరు చెప్పినట్టు అక్కడ ఒక లైన్ రాసినట్టు నిజం కరెక్ట్ అదైతే. మరి ఇలాంటి థ్రిల్లర్తో మన ముందుకు వస్తున్న రక్షిత్, ఆలస్యం చేయకుండా మైక్ ఇచ్చేద్దాం. హీరో ఆఫ్ ది ఫిలిం, వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు. ముందుగా విశ్వక్సేన్ గారికి, సార్ థ్యాంక్స్ అ లాట్. ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. నాన్నగారు చెప్పినట్టు, మా నాన్నగారే డైరెక్టర్ ఈ సినిమాకి. నాన్నగారు చెప్పినట్టు నిజంగా వీ ఓవ్ యూ సో మచ్ విశ్వక్సేన్ గారు. థ్యాంక్ యూ. ఈ సినిమా నిజంగా నాకు ఒక కోవిడ్ అప్పుడు అనుకున్నాము ఈ కథను ఇట్లా చేద్దాము, పలాస తర్వాత మన ప్రొడక్షన్ హౌస్లో చేద్దాము, డైరెక్షన్ అంటే కథగా అనుకున్నాము. ఒక సైకో థ్రిల్లర్ కైండ్ ఆఫ్ కథ, ఆ డీటెయిలింగ్ అదంతా. ఎవరు డైరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు నాన్నగారే చేస్తే బాగుంటుందని అనుకున్నారు. రకరకాల విషయాలు, ఎందుకు మీకు మీ అబ్బాయి ఎట్లాగో సినిమాల్లోకి వెళ్ళాడు అంటే, సినిమా అంటే మనం చాలా నిజంగా గొప్ప పనే చేస్తున్నాం. మనం ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇది జనాలకి, కానీ మనం చాలా గొప్ప పనే చేస్తున్నాం సినిమాలు తీయడం అనేది. అలా అనుకున్నప్పుడు మీరు ఆల్రెడీ సినిమాల్లోకి వెళ్ళారు, మళ్ళీ ఈయన కూడా సినిమాల్లోకి వెళ్తున్నారు. రకరకాల ఒపీనియన్స్, పక్కన ఉండేవాళ్ళు, చుట్టూ ఉండేవాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా.
సో ఫైనల్గా ఈ సినిమా చేసాము, చాలా బ్రహ్మాండంగా వచ్చింది, అందుకే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. అద్భుతమైన సినిమా చేసాము, మీరు అందరూ ఆగస్ట్ 2 చూస్తారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే చివరగా ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. విశ్వక్సేన్ గారు చెప్పిన మాట, నన్ను నేనే లేపుకుంటాను, ఎవరో లేపాల్సిన అవసరం లేదు. అది ఖచ్చితంగా ఎంతో కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఆగస్ట్ 2 సినిమా చూసిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది, నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సినిమా అంత బ్రహ్మాండంగా వచ్చింది. థ్యాంక్స్ లాట్. మిగతా అందరు టెక్నీషియన్స్ గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ రక్షిత్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా ఇంకా నేను విశ్వక్సేన్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. టైం ఉంది 2025. సో ఫస్ట్లీ వెంకట్ గారు చాలామందికి, అంటే కొంతమంది తెలియని వాళ్ళకి పరిచయం ఏంటంటే, మీరు వైజాగ్లో, విజయవాడలో, ఆంధ్రలో స్వీట్ మ్యాజిక్ అని చెప్పి మీరు ఒక స్వీట్ షాప్ ప్లస్ రెస్టారెంట్ చూస్తుంటారు కదా, సార్వే అవి. సో లైఫ్ అంతా సాఫీగా సాగుతున్నప్పుడు, అంతా వెల్ సెటిల్డ్ ఉన్నప్పుడు, ఫర్ హిస్ సన్ దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ హీ హ్యావ్ టేకెన్ దిస్ రిస్క్. పలాసా అనే సినిమా కూడా అప్పుడు సార్ వాళ్ళ అబ్బాయి కోసం ప్రొడ్యూస్ చేసి కర్ణకుమార్ గారితో కూర్చొని నాకు దగ్గరగా చూసిన జర్నీ అది. సో చాలా ముచ్చటేసింది సార్. ఇతను వచ్చి ట్రైలర్ లాంచ్ చేయమని అడిగి, మా ఫాదరే డైరెక్ట్ చేశాడు అనగానే, సో ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ సేమ్ లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ హోమ్ కదా. నాకు తెలుసు మా నాన్న ఎంత ముచ్చట పడుతుంటాడో ప్రొడ్యూస్ చేసినప్పుడు కానీ నాతో ఉన్నప్పుడు. సో వెన్ హీ టోల్డ్ యూ డైరెక్టెడ్ ద ఫిలిం, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ రక్షిత్ ఒక మాట అన్నాడు, ఇది మా లాస్ట్ ప్రయత్నము. సో ఇది రక్షిత్ ఇక్కడ లాస్ట్ ప్రయత్నం అని మనం అనుకోవద్దు, ఇక్కడ ఓన్లీ వన్ మోర్ టైం ఉంటుంది, లాస్ట్ టైం అన్నది ఉండదు. సో నెవర్ సే ఇట్స్ ఎ లాస్ట్ అటెంప్ట్ ఆర్ ఎనీథింగ్. కొన్నిసార్లు మనం హోప్ వదిలేసినప్పుడే సడన్గా ఏదో జరుగుతుంది. సో ఇట్స్ నెవర్ లాస్ట్ అటెంప్ట్, ఇట్స్ ఆల్వేస్ వన్ మోర్ టైం. సో సినిమా పలాస కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను, ఎస్పెషల్లీ వెంకట్ గారి కోసము. అండ్ డెఫినెట్లీ ట్రైలర్ లుక్స్ ప్రామిసింగ్ సార్. ఏదో అమెచ్యూర్ అంటే సినిమా గురించి అవగాహన లేకుండా చిన్న గుల కొద్ది డైరెక్షన్ చేసినట్టు లేదు, అస్సలు లేదు. డెఫినెట్లీ మీకు క్రాఫ్ట్ తెలిసి తీసినట్టే ఉంది. డెఫినెట్లీ సినిమా పలాస కంటే పెద్ద హిట్ కావాలి. రక్షిత్, ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు. మిమ్మల్ని ఎక్కడ చూసినా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డెఫినెట్గా టాలెంట్ ఉండి ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళకి చాలామందికి ఇన్స్పిరేషన్ మీరు అండ్ మీ జర్నీ. సో మీ జర్నీ ఇలాగే చాలామందిని ఇన్స్పైర్ చేస్తూ మీ జర్నీ ఇలానే మరింత పెద్దదిగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ లైలా. మామూలుగా లేదు అసలు, అదర్ కొట్టేసింది. అదేదైతే పోస్టర్ వచ్చిందో అప్పటి నుంచి సెన్సేషన్గా మారిందనమాట. వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ. అండ్ మీరు షూటింగ్ నుంచి వచ్చారు కాబట్టి నేను అర్జెంట్గా మీ షూటింగ్కి పంపించేస్తున్నాను, ఎందుకంటే మరొక అమేజింగ్ స్క్రిప్ట్ మేము చూడబోతున్నాం కాబట్టి మీ నుంచి. థ్యాంక్ యూ విశ్వక్. థ్యాంక్ యూ సో మచ్. మనం మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దామండి. ఇంకా ఉన్నారు మాట్లాడడానికి, సో వారు మాట్లాడతారు. ఐ రిక్వెస్ట్ స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని అందరినీ ప్లీజ్. ఓకే నిరంజన్ గారు. ఇంకా మనం ఇప్పుడు రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అండ్ వన్స్ అగైన్ ప్రత్యేక కృతజ్ఞతలు. సో షూటింగ్లో ఉండి టైం కేటాయించి ఈ సినిమాని ప్రోత్సహించడానికి ఇక్కడ విచ్చేసిన మాస్ దాస్ విశ్వక్సేన్కి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నా ఐ రిక్వెస్ట్ రాకెట్ రాఘవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా వారందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి సార్, మీరు భయం వేస్తుంది అలా సీరియస్గా చూడకండి అన్న. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అండి. మైకే అందరికీ నమస్కారం. మర్చిపోతాను సార్ మధ్యలో. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వరప్రసాద్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రతి ఫంక్షన్లో ఎలా చెప్తారు జనరల్గా, కానీ నేను ఈసారి మనస్ఫూర్తిగానే చెప్తున్నానండి దీన్ని. ఎందుకంటే నేను వెళ్ళిన రోజు చాలా కేర్ తీసుకుని ఈ క్యారెక్టర్ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని చాలా కరెక్షన్స్ చేశారు. హెయిర్ స్టైల్ మారుద్దామా, గెడ్డ ఉంచుదామా తీసేద్దామా, మేసం ఉంచుదామా తీసేద్దామా, అసలు ఈడు ఉంచుదామా తీసేద్దామా,
ఇలా చాలా రకాలుగా ఆలోచించి చివరిగా నాకు అవకాశం ఇచ్చారు. అమ్మయ్య అనుకున్నాను, థ్యాంక్స్. ఎందుకంటే ఒక పూట టైం తీసుకుని చాలా సరే ఇలా బాగుంటుందిలే అలా క్యారెక్టర్ మీద ఫోకస్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా పండుతుందండి. డైరెక్టర్ గారు ఫోకస్ చేస్తే అలాగే నాకు ఫోకస్ చేసి క్యారెక్టర్ డిజైన్ చేసి చాలా మంచి అవకాశం ఇచ్చారు. అలాగే రక్షిత్ గారు ఆ నెక్లెస్ గొలుసు పాటతో అన్ని ఊళ్ళల్లో అందరి మనసుల్లోకి వెళ్ళిపోయారు. ఆయనతో యాక్ట్ చేస్తున్నాను, అదొక ఆనందం. ఆయన కూడా చాలా కూల్గా అంటే చాలా పట్టుదలగా చేశారు ఈ క్యారెక్టర్. రోజు చేసినప్పుడు కూడా నైట్ అయిపోతుండేది 2 o'clock వరకు కూడా అయినా అలాగే ఎనర్జీతో చేశారు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ మీడియా వారి సహకారంతో, ఆడియన్స్ సహకారంతో మరి ఈ ఆపరేషన్ మీ సక్సెస్తో ఈ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఇక్కడ ఎంటైర్ టీంని అంతటినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన విశ్వక్షేణ్ గారికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ రాఘవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రైటర్ లక్ష్మీ లోహిత్ పూజారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం అండి. మీరు ఇప్పుడు చూశారు, ఒక మనిషికి ఏ స్థాయి హుందాతనం ఉండాలి అనే దానికి నిలువెత్తు నిదర్శనం మా డైరెక్టర్ వెంకట సత్య గారు. సార్, మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకున్నాం సార్. ఈ సినిమాని మీరు ఎంత కష్టపడి చేశారో మేము ఈ 40 రోజుల్లో మిమ్మల్ని చూస్తా మీ దగ్గర చాలా అంటే చాలా నేర్చుకున్నాము. మీ దగ్గర నుంచి యంగ్ జనరేషన్ ఏమి నేర్చుకోవాలంటే, ఎప్పటికీ మనం ఏదైనా ఒక పని చేయాలంటే దానికి వయసుతో సంబంధం లేకుండా మనం ముందుకు వెళ్ళాలి. మనం ఏదైతే కలగంటామో ఆ కళ నెరవేర్చుకోవాలన్నది మిమ్మల్ని చూసే నేర్చుకున్నాం సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ సినిమాలో మీరు చాలామందికి అవకాశం ఇచ్చారు, ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చారు, టెక్నీషియన్స్ అవకాశం ఇచ్చారు. వాళ్ళందరి తరపున ఎవరెవరికైతే ఫస్ట్ టైం మీరు అవకాశం ఇచ్చారో వాళ్ళందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ సార్. రక్షిత్ గారి గురించి చెప్పాలంటే, ఆయన అంటే జనరల్గా నేను అంత మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు, కానీ హీరోలు అంటే చాలా ట్యాంట్రమ్స్ ఉంటాయి, లేదంటే కొంచెం వాళ్ళ సరౌండింగ్స్లో మేబీ వాళ్ళు అలాగే ఉండాల్సి వస్తుందేమో. కానీ బీయింగ్ ఏ హీరో ఆయన ఎంత సింపుల్గా ఉంటారంటే, ఒక నార్మల్ పర్సన్ బయట సొసైటీలో ఎలా ఉంటారో అంతే నార్మల్గా ఉంటారు హీరో కూడా. ఎక్కడ కూడా హీరో అనే ప్రజెంటేషను లేదంటే ఆ విధానము అది ఎక్కడ ఆయన మాటల్లో కానీ ఆయన చేతలు కానీ ఎక్కడ కనబడదు. చాలా హంబుల్ పర్సన్. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ రావాలి. ఈ సినిమా ఎవరి కోసం సక్సెస్ అవ్వాలి అంటే, మొదటి 2 పేర్లు నేను చెప్పాల్సి వస్తే మా డైరెక్టర్ వెంకట సత్య గారి కోసం, తర్వాత రక్షిత్ గారి కోసం. వాళ్ళిద్దరి కోసం ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలి, అవుతుంది కూడా. ఎందుకంటే ఎలా తీశారు, ఎంత బాగా తీశారు మేము చూసాము, మేము ఈ సినిమాకి పనిచేసాం కాబట్టి నేను అంతే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇది చాలా మంచి సినిమా అవుతుంది, మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా ఆగస్ట్ 2వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్స్లో సినిమా చూడాలి. ఎందుకంటే నాకంత ఏజ్ లేదు, కాకపోతే ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి ఒక మాట మాట్లాడతాను. నేను ఎప్పుడు అనుకునేవాడిని, దాసనారాయణరావు గారు చిన్న సినిమా బతకాలంటే ఏంటి ఈయన చిన్న సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఈయన ఆల్రెడీ చాలా పెద్ద డైరెక్టర్ కదా అని అనుకుంటా ఉండేవాడిని. కానీ ఒక చిన్న సినిమా ఇండస్ట్రీ సర్వైవల్కి కానీ లేదంటే ఇండస్ట్రీలో ఉండే 24 క్రాఫ్ట్స్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఒక లైవ్లీహుడ్, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ చిన్న సినిమా ద్వారానే వస్తుంది. పెద్ద సినిమా సంవత్సరానికి ఎన్ని ఉంటాయి, 3-4 ఉంటాయి. ఒక్కోసారి ఆ 3-4లో 1-2 వర్కౌట్ అవ్వకపోవచ్చు. కానీ చిన్న సినిమా సర్వైవల్ ఉన్నప్పుడే చాలామందికి ఒక లైవ్లీహుడ్ ఉంటుంది, అందరూ బాగుంటుంది. అందుకే చిన్న సినిమాని, పెద్ద సినిమాని హీరో ఎంకరేజ్ చేస్తారు. పెద్ద సినిమా హీరో వల్ల మార్కెట్ అవుద్ది, ప్రొడ్యూసర్ వల్ల మార్కెట్ అవుద్ది, డైరెక్టర్ వల్ల మార్కెట్ అవుద్ది. బట్ చిన్న సినిమా మీడియా వల్ల మార్కెట్ అవుద్ది. ఎందుకంటే మీడియా వాళ్ళు చిన్న సినిమాని జాన్లోకి తీసుకెళ్ళాలి. ఆ బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మనందరం కలిసి పనిచేయాలి కదా. మేము షూటింగ్ టైంలో మేము అంత చేస్తామో, షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్రమోషన్స్లో ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. మీరు తీసుకునే చిన్న సినిమాని జాన్లోకి తీసుకెళ్ళాలి. మీరు తీసుకెళ్లాల్సిన కంటెంట్ ఆపరేషన్ రౌండ్లో ఉంది. నేను సినిమా గురించి ఒక్క మాట చెప్తాను. మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా, యద్భావం తద్భవతి, మతి అంతో గతి అంతే, వాట్ వీసో సో వీరి పని. మన పెద్దోళ్ళు చాలా సింప్లిఫైగా చెప్పిన దాన్ని ఈ సినిమాలో మీ ఆలోచనలే మీ శత్రువులు, యువర్ థాట్స్ ఆర్ యువర్ ఎనిమీస్ అని చాలా కాంప్లెక్స్గా చాలా బ్లంట్గా చెప్తున్నాము. మీరు ఈ సినిమాలో దాన్ని చాలా బాగా చూస్తారు. నేను రాధికా మేడం గురించి మాట్లాడాలి. ఎందుకంటే మా సినిమాకి పిల్లర్ ఎవరైనా ఉన్నారంటే హీరో తర్వాత రాధికా మేడం చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఆవిడ చేసింది చాలా తక్కువ రోజులే, కానీ సినిమాలో ఆవిడ తాలూకు ఇంపాక్ట్, ఆవిడ చేసిన క్యారెక్టర్ మొత్తం మీకు హాంట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత రాధికా గారు చాలా బలమైన క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుంది. విలన్ గురించి ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే విలన్ ఎవరు అనేది మీకు ప్రీ క్లైమాక్స్ వరకు తెలియదు కాబట్టి దాని గురించి తర్వాతే మాట్లాడగలుగుతాము. కానీ విలన్ క్యారెక్టర్ కానీ, విలన్ వాయిస్ కానీ, లేదంటే విలన్ని మీరు స్క్రీన్ మీద చూసే ఆ విజువల్స్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అది ఒక మామూలు తెలుగు సినిమా స్థాయిని దాటి ఉంటాయి. అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
థ్యాంక్ యూ సో మచ్ లోహిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. నా మరొక లిరిసిస్ట్ ఇక్కడ ఉన్నారు. సమయభావం వల్ల కొంచెం క్విక్గా మాట్లాడి మళ్ళీ మైక్ నా చేతికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం, ఎందుకంటే వీ హ్యావ్ అ Q&A సెషన్ అనమాట ఆఫ్టర్ దిస్. సో ఎస్, ప్రణవం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి, నా పేరు ప్రణవం అండి, లిరిక్ రైటర్. దీనిలో ఉన్న మిగిలిన సాంగ్స్ మా పూర్ణాచారి గారు ఒక సాంగ్ రాస్తున్నారు. మిగిలిన సాంగ్స్ నాకు రాసే అవకాశం డైరెక్టర్ గారు ఇచ్చున్నారు. థ్యాంక్స్ టు ప్రసాద్ గారు. సార్ థ్యాంక్స్ సార్. యాక్చువల్గా ఈ అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం నాకు, ఎందుకంటే ఇది నాకు అనుకోకుండా వచ్చిన అవకాశం. వేరే ఫ్రెండ్ నారాయణ గారు రిఫర్ చేయడం వల్ల ట్రావెలింగ్లో అన్ని సాంగ్స్ మిగిలిన అలా డిస్కస్ చేయడం అలా చేయడం జరిగింది. సాంగ్స్ అన్నీ కూడా అలా వచ్చిన సాంగ్స్ త్రూఅవుట్ ద బ్యాక్గ్రౌండ్ అంతా BGM అంతా సాంగ్స్ ప్లే అవుతూనే ఉంటాయి. అంత అవకాశం నాకు పెద్ద అవకాశమే అది. థ్యాంక్స్ సార్ నాకు ఈ అవకాశం వచ్చినందుకు. ఇంకా రక్షిత్ గారు, యాక్చువల్గా మీరు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని. దీనిలో మూవీ స్టార్టింగ్ నుంచి నేను ట్రావెల్ అయ్యా, ఎండింగ్ వరకు, డబ్బింగ్ వరకు. ఒకరోజు షూటింగ్కి వెళ్ళాం, మర్చిపోయినా. ఒకసారి ఏదో సాంగ్ ఒకటి చేస్తున్నాము. సాంగ్ అప్పుడు నేను 3 o'clockకి శరవణ నేను దాని మీద సాంగ్ మీద వర్క్ చేస్తున్నాం. అప్పుడే సార్ షూటింగ్ నుంచి వచ్చారు. షూటింగ్ నుంచి రేపు మార్నింగ్ 5 o'clock షెడ్యూల్ రెడీ అన్నారు. ఒకసారి షూటింగ్లో చూసిన హీ సో మచ్ ఎనర్జెటిక్ అండి. యాక్చువల్లీ ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. యాక్చువల్లీ ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నా. అంత ఇంటెన్సిటీతో అంత కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు. హీ హ్యాస్ సో మచ్ క్లారిటీ. యాక్చువల్లీ నాకు సాంగ్స్ రాసేటప్పుడు కూడా చాలా గైడెన్స్ ఇచ్చున్నారు. థ్యాంక్స్ సార్. అండ్ ఈ సినిమా చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎడిటర్ సత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా నేను ఎడిటర్గా వర్క్ చేశాను. ఈ సినిమా మీ ఆలోచనలే మీ శత్రువు అనే ట్యాగ్లైన్తో ముందుకు వస్తుంది. ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో డైరెక్టర్ గారు చాలా డెబ్యూ ఫిల్మ్ అయినా కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్ లాగా దీన్ని మేకింగ్ చేశారు. సో ఈ సినిమా ఎడిటర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని సక్సెస్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ వెరీ క్విక్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రాము వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నాకు రాము అలా నడిచి వస్తున్నా కూడా నాకు కేఏపాల్ లాగా అనిపిస్తుంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఆపరేషన్ రావణ్ ముందుగా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అండ్ హీరో రక్షిత్ గారికి ఒకసారి సార్ వాళ్ళకి గట్టిగా చెప్పండి సార్. ఎందుకంటే ఒక కుటుంబం సినిమాని బలంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో దగ్గరుండి చూసాం సార్. ప్రతి డిపార్ట్మెంట్కి వారు చేస్తున్న ఆపరేషన్ రావణ్ సినిమా కాదు సార్, ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా వాల్యుబుల్ రెస్పెక్ట్, వాల్యుబుల్ రెస్పాన్స్ ప్రతి విషయంలో ఇచ్చారండి. ఇలాంటి వాళ్ళు సక్సెస్ సాధిస్తే ఇండస్ట్రీలో ఇంకా గొప్ప సినిమాలు వస్తాయి, గొప్ప స్థాయికి ఎదుగుతాం. కాబట్టి మీ ఆలోచనలే మీ శత్రువులను ఉన్నాయి, కానీ మా ఆపరేషన్ రావణ్ సినిమాకి మీ ఆలోచనలే మా మిత్రులు. కాబట్టి మా సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పేరున ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాము స్టేజ్ మీద ఉన్న వారికి. నా వీ హ్యావ్ ఏ Q&A సెషన్. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారిని అండ్ హీరో గారిని అండ్ హీరోయిన్ని ఇక్కడే ఉండవలసిందిగా. రిమైనింగ్ పీపుల్ ప్లీజ్ హ్యావ్ ఎ సీట్స్ అండ్ ఎంజాయ్ ద Q&A సెషన్. అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆ వెనకాల రావణ్, ఈ మాస్క్లో ఉన్న మ్యాన్ ఎవరు అనేది మనం 2వ తారీఖు చూడాల్సి వస్తుంది. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వన్ థింగ్, ఏంటి అంటే దట్స్ లైక్ డెఫినెట్గా మీరు ఆగస్టు 2వ తారీఖుకి మీరు వేరే స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్లు కొనాల్సిన పని లేదు. స్వీట్ మ్యాజిక్లోనే ఇంకొంచెం ఎక్కువగా స్వీట్స్ చేయించండి, ఎందుకంటే ఆ రోజు సక్సెస్ సెలబ్రేషన్స్కి అందరికీ స్వీట్స్తో నోరి తీర్చేద్దరు. అండ్ గుడ్ లక్ ఫర్ దాట్. అండ్